నమస్తే అండి, నేను మీ శ్రీధర్ని, ఏవి క్యాటరర్స్. నేను చేస్తున్న వీడియోస్ అటు ఇటు ప్రకారంగా నాకు చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. యాక్చువల్ రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్లో నేను ఫిల్టర్ చేసిన దాంట్లో ఏంటంటే ఒకటి, సార్ ఫుడ్ బిజినెస్లో 50% ప్రాఫిట్ ఉంటుంది కదండి, హ్యాపీగా పెట్టుకోవచ్చు కదా, మీ ఐడియా ఏంటి, మీ సలహా ఏందని. సో నా ప్రకారం ఏంటంటే 50% అనేది దేర్ ఈజ్ ఎ నో వే ఇన్ ద ఫుడ్ బిజినెస్. ఓకే, ఎలా అంటే నేను చెప్తాను సింపుల్ ఎగ్జాంపుల్. మనకు డ్రైవింగ్ వచ్చు, ఏం చేస్తారు, ఇంట్లో కార్ నడపడం, ఒక కటింగ్ రాదు, ఒక కుకింగ్ రాదు, ఒక కంపెనీ పోయి సర్వీస్ చేయలేరు, ఇవన్నీ చేయలేరు కదా మీరు. జస్ట్ యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద మ్యాన్ పవర్ కదా. మ్యాన్ పవర్కి మన శాలరీస్ పే చేయాలి, ఓకే, రెంట్ పే చేయాలి, నెక్స్ట్ ప్రొవిజన్స్ తెచ్చుకోవాలా, వెజిటేబుల్స్ తెచ్చుకోవాలా, లాజిస్టిక్స్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యన కొత్తగా ఒకటి వస్తుంది. కస్టమర్స్ అందరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, సార్ నాకు ప్రీమియంగా కావాలా, హైజీనిక్ కావాలా, మీ కిచెన్ వచ్చి మీరు చెక్ చేసిన తర్వాత ఆర్డర్ ఇస్తాము అంటారు. సో వాళ్ళ ప్రకారంగా మన కిచెన్ హైజీనిక్గా పెట్టుకోవాలి, ఒక నీట్గా ఒక ఎస్టాబ్లిష్ చేసుకొని పెట్టుకోవాలా. ఏదో 2 BHKలో 3 BHKలో చేసామని అంటే ఇట్స్ అ ఫ్లాప్. ఓకే, సో అక్కడ మన ప్రొవిజన్స్, వెజిటేబుల్స్, లాజిస్టిక్స్ ఒకటి పోయినాక నెక్స్ట్ వచ్చేసి రెంట్ పే చేయాలా, మ్యాన్ పవర్ కాస్ట్ పే చేయాలా, డ్రైవర్కి పే చేయాలా, సర్వీస్ బాయ్స్ పే చేయాలా, ప్రీమియం డిస్పోజల్కి పే చేయాలి, ఒక వాటర్ క్యాన్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ, నెక్స్ట్ లేదనంటే ఒక క్వాలిటీ వైజ్ కానీ ఒక కిచెన్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, సామాన్లు తెచ్చుకోవడం కానీ, ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏంటంటే మన చేతుల్లో లేదు, మనం మ్యాన్ పవర్తో డిపెండ్ అవుతున్నాం. కాబట్టి ఒక 30%, 35% ప్రొవిజన్స్, వెజిటబుల్స్ పోయినా, ఒక 10% లాజిస్టిక్స్ పోయినా, ఒక 10% ప్రీమియం హైజెనిక్కి పోయినా కానీ, ఇంకో 10% వచ్చి రెంట్, మ్యాన్ పవర్ కాస్ట్, ఇంకో 10% వచ్చేసి నీకు మిసిలియన్స్, మనకు మిగిలేదు లాస్ట్లీ హార్డ్లీ 10% ప్రాఫిట్. అంతా బాగుంది, మనం ఆ 10% జోలో పెట్టుకుందాం అనగానే వచ్చేసేసి, సార్ బండిలో పెట్రోల్ లేదు, బండి వచ్చేసి యాక్సిడెంట్ అయింది, లేదని అంటే వాటర్ రావట్లేదు. వాట్ ఇఫ్ ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, సైన్ ఆఫ్, బాయ్ బాయ్.